చంద్రజ్యోతి పేపర్ దగ్గరికి వస్తే తెలంగాణ గడ్డ నుంచే మోడీ ఓటమికి నాంది. ఈ గడ్డ నుంచే కూడా కాంగ్రెస్ ఓటమికి నాంది పలకాలి. మనం కాంగ్రెస్ ఓటమికి నాంది పలకాలి, తెలంగాణ నుండే బీజేపీ ఓటమికి కూడా నాంది పలకాలి. మనం బాగా గుర్తుపెట్టుకోండి. ఆ చైతన్యాన్ని రాష్ట్ర ప్రజలు చాటి చెప్పాలి. ప్రధాని అబద్ధాల కోరు, ఇక్కడ ముఖ్యమంత్రి అంతకంటే అబద్ధాల కోరు. ప్రధానమంత్రి కంటే కూడా మీరు పెట్టిన జీతగాడు, మీ కాంగ్రెస్ జీతగాడు రేవంత్ రెడ్డి మహా అబద్ధాల కోరు. రైతు భరోసా ఇవ్వకముందే రైతు భరోసా వేసిందంటాడు. 2500 రూపాయలు మహిళలకు ఇవ్వకముందే 2500 రూపాయలు ఇచ్చిందని చెప్తాను. మరి ఇంతటి అబద్ధాల కోరు మా దగ్గర ఎందుకు? ఈయనను కూడా సాగనంపుతాం. 10 ఏళ్ళలో చేసింది ఏమిటో చెప్పలేక కన్నీళ్లు. ప్రాణాలు పోయిన రాజ్యాంగం మార్పునకు భారతీయులు అంగీకరించరు. ప్రాణాలు పోయినా రాజ్యాంగం మార్పుకు భారతీయులు అంగీకరించరు. దాని మార్పేం జరగదు, కానీ కొన్ని చట్టాలు మార్చుకుంటూ మెల్లమెల్లగా మారుస్తా అంటారు అన్నారు. మార్చడానికి అది మోదీ రాసిన రాజ్యాంగమా? ప్రజల మీద అదానీ అంబానీ ట్యాక్స్. మా కుటుంబానికి తెలంగాణతో తరతరాల అనుబంధం, నేను మీ సోదరిని. ఇప్పుడు ప్రజల మీద ట్యాక్స్? అదానీ అంబానీ అన్నారు కదా. మరి ఈ అదానీ ట్యాక్స్కి ఈ అదాన్ని తీసుకొచ్చిందే మీ గుంపు మేస్త్రి గారు కదా. అదాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ జీతగాడు రేవంత్ రెడ్డి కదా. మరి ఇది ఎట్లా మర్చిపోయినా తల్లి ఇందిరాగాంధీ ముద్దుల మన్మరాలు ప్రియాంక గాంధీ గారు ఈ అదాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దిందే మీ ఆర్ఆర్ కాంగ్రెస్ జీతగాడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన అదాన్ని. కేసీఆర్ కనీసం ఇటు అడుగు పెట్టకుండా ఆపితే మీ రేవంత్ రెడ్డి పోయి మరీ మోకరిల్లి అదాన్ని ఈ తెలంగాణకు తీసుకొచ్చి ఈ రాక్షసుని తెలంగాణలో పెట్టిండు. అది మాట్లాడతలేవు, అది చెప్పాలి కదా. ఇంతకుముందు మోటివేషన్ చేస్తానవా అని ఒక తమ్ముడు పెట్టిండు కదా. మరి ఇది ఇక్కడ రాసుకరాకపా. అదాన్ని ఈ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి అని రాసుకరాలే ఈ పేపర్. కాబట్టి అది చెప్తా నేను. ఈ వార్తలు అనుకున్న నిజాలు కదా చెప్పవలసింది, గదే చెప్తాం.